దేత్తడి పోచమ్మ గుడి. ఎక్కడికి పోతావురో? నన్ను క్షమించు కావేరి. ఆ యమజ ఇచ్చే డబ్బు కోసం ఆశపడి నీ జీవితాన్ని నాశనం చేయబోయాను. కానీ నువ్వు నా ప్రాణం కాపాడడానికి వచ్చావు. స్నేహితురాలు అనుకున్న యమజ నన్ను చంపాలనుకుంది. కావేరి, అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్దాం. వద్దు వద్దు వద్దు, నన్ను ముందు అర్జున్ దగ్గరికి తీసుకెళ్ళండి. కావేరికి నేను చేసిన ద్రోహం గురించి చెప్తాను. ఆ యమజ ఆడిన నాటకం బయట పెడతాను. అదంతా తర్వాత చూద్దాం విశాల్ గారు. హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు, నేను నిజం చెప్పాలి. తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు. విశాల్ 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 గారు, విశాల్ గారు, బాబా విశాల్ గారు బతుకున్నట్టు తెలిస్తే యమజ మళ్ళీ చంపడానికి ట్రై చేస్తుందేమో. విశాల్ బతుకున్నాడో చనిపోయాడో యమజకి ఎలా తెలుస్తుంది కావేరి? ఈ రోజు మన దగ్గరే ఉన్నారు కదా. లేదు మైసమ్మ, యమజ సామాన్యురాలు కాదు. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో తన తర్వాత ఎవరైనా. మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. కావేరి, విశాల్ని మన ఇంటికి తీసుకెళ్దాం. ఇంటి దగ్గర ట్రీట్మెంట్ ఇస్తాను. సరే బాబా. మైసమ్మ, నేనొచ్చే వరకు ఈ రౌడీని జాగ్రత్తగా చూస్తూ ఉండు. దేత్తడి పోచమ్మ గుడి. ఈ మైసమ్మ చేతుల నుంచి ఎవరు తప్పించుకోలేరు. రారో. ఆంటీ, విశాల్ చచ్చాడో లేదో తెలియడం లేదు. ఈ వెధవల్లో ఒక్కడు ఫోన్ చేయడం లేదు. పోనీ నువ్వు చేయమజా. ఆ ముచ్చట అయింది. ఎవరి ఫోను పని చేయడం లేదు. హాయ్ యమజ డార్లింగ్, నువ్వు ఇక్కడున్నావా? డార్లింగ్, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. ఇదిగో కాకి, నా జోలికి రావద్దని చెప్పాను కదా, అయినా నీకు సిగ్గులేదా? ఒక్కసారిగా చెప్పావు. ఒకసారి గ్రహణం పట్టిందని చంద్రుణ్ణి చూడ్డం మానేస్తావా ఏంది? కాకి, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను, నన్ను వదిలే. ఓకే, నువ్వు టెన్షన్ పడుతూ ఉండు, నేను నిన్ను చూస్తూ ఉంటాను. ఎందుకంటే నువ్వు ఆవలించినా అందంగానే ఉంటావు. దేవుడా, నాకు టార్చర్ ఏంటి? పూర్వజన్మలో ఎవరినో పొడిచి పొడిచి చంపుంటాను. ఆ పాపం ఈ కాకి రూపంలో వచ్చి మాటలతో పొడిచి చంపుతుంది. డార్లింగ్, ఎందుకంత ఇరిటేట్ అవుతావు? నీకోసం నేను కరెస్పాండెన్స్ కోర్సు, కంప్యూటర్ కోర్సు అన్నీ నేర్చుకుంటున్నాను తెలుసా? అవన్నీ ఎందుకు? ఎందుకేంటి డార్లింగ్? కరెస్పాండెన్స్ కోర్స్ అంటే లవ్ లెటర్స్ రాయడం, కంప్యూటర్ కోర్స్ అంటే ఎస్ఎంఎస్లు పంపించడం. నీకోసం రెండు నేర్చుకుంటున్నాను. వానొచ్చినా వరదొచ్చినా చివరికి భూకంపం వచ్చినా నువ్వు పల్లెలు తిండం ఆపవు కదా? అది కాదు యమజా, మీరిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో నేనెందుకని. యమజ డార్లింగ్, నువ్వేదో టెన్షన్లో ఉన్నావు. నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నేను కావేరి పార్టీనే. ఎందుకో తెలుసా? కావేరి 10 మంది బాగుండాలని కోరుకుంటుంది, నువ్వు
సెల్ఫిష్వి. మళ్ళీ ఏం గుర్తొచ్చింది కాకి? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కనిపించే మనిషికి మనం సాయం చేస్తే కనిపించని దేవుడు మనకి సాయం చేస్తాడు. ఛీ! పల్లీలు అయిపోయాయి, తీసుకుని వస్తాను. ఛీ! బిడ్డా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, నువ్వే చూస్తున్నావుగా. బావా, విశాల్ పరిస్థితి ఏంటి? ప్రమాదమేమీ లేదు కదా? ఏమీ లేదు కావేరి. స్పృహలోకి రావడానికి మాత్రం 4-5 గంటలు పడుతుంది. దుర్మార్గురాలు ఎంతకు తెగించింది? మనుషుల్ని చంపడానికి కూడా వెనకట్టం లేదు. అవునమ్మా, స్వార్థానికి మరొక రూపమే ఆ యమజ. తనని విడిచిపెట్టకూడదు. అవును కావేరి, ఆ రోజు జరిగిందేంటో, యమజ ఎన్ని కుట్రలు చేసిందో ఈ విషయాల ద్వారానే అర్జున్కి చెప్పిద్దాం. అప్పుడు అర్జున్ అనుమానాలు తొలగిపోయి కావేరి కాపురం చక్కబడుతుంది. శివ, మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. విశాల్ బ్రతుకున్నాడని తెలిస్తే ఆ యమజ ఎంతకైనా తెగిస్తుంది. ఇంతవరకు యమజకు ఏమీ తెలియకుండానే జాగ్రత్త పడ్డాం అత్తయ్య. ఈ విషయాల్ని కాపాడడానికి కావేరి చాలా కష్టపడింది, ప్రాణాలకు కూడా తెగించింది. కావేరి, అసలు నువ్వు అలా ఎందుకు చేశావు? ఎవరో ఒకరిని తోడుగా తీసుకువెళ్లాల్సింది కదా. టైం లేకపోయింది స్నేహ. అయినా టైంకి బావా వచ్చి నన్ను విశాల్ని కూడా కాపాడాడు. బావా, నేను మైసమ్మ దగ్గరికి వెళ్తాను. నువ్వు విశాల్ని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, తడి పోచమ్మగుడి. డబ్బుల కోసం ఓ మనిషిని చంపాలని చూస్తారా? మీకుందిరా ఇప్పుడు, మీకుంది. మైసమ్మ. కావేరి, విశాల్కి ఎలా ఉంది? ప్రాణభయం లేదు మైసమ్మ. 4-5 గంటల్లో స్పృహలోకి వస్తాడంట. పోన్లే కావేరి, నీ మంచితనం ఒక మనిషి ప్రాణాన్ని కాపాడింది. ఏంట్రా వైబ్రేషన్ వినిపిస్తుంది? కావేరి, వీడి బాస్ అదే యమజ ఫోన్ చేస్తుంది. ఏం చేద్దాం? మైసమ్మ, ముల్లుని ముల్లుతోనే తీయాలి. ఇప్పుడు విశాల్ బ్రతుకున్నాడని తెలిస్తే ఆ యమజ ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేస్తుంది. విశాల్ చనిపోయాడు అని వీడితోనే చెప్పిద్దాం.